హలో ఫ్రెండ్స్, ఈరోజు అరకులో ఫేమస్ ప్లేస్ అయినటువంటి చాపరాయి దగ్గరికి అయితే మనం అయితే ఈరోజు వెళ్తున్నాం. అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చాపరాయి అరకు నుండి 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డే పాడేరు హైవే. చాలా బాగుంటుంది రోడ్డు అంతా కూడా. మనకి రోడ్డుకి వెళ్ళే దారిలోనే చాలా లొకేషన్స్ అయితే కవర్ అవుతాయి. అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రోడ్లో మెయిన్ ఏంటంటే తేనె తయారు చేసే పరిశ్రమలు అయితే చాలానే ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఎవరికైనా మీకు నీడ్ ఉంటే మాత్రం అక్కడ ఆగి డైరెక్ట్గా కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు. మీకు చూసారా, ఇక్కడ వెళ్ళే దారిలో చాలా రిసార్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా సరే ముందు చాపరాయి చూసుకొని రిమైనింగ్ అన్నీ కవర్ చేద్దాం అనుకుంటే మీరు ఈ రోడ్లోనే రిసార్ట్ అయితే బుక్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క చాపరాయి చూసుకొని మిగతా ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. లేదంటే మీరు అరకులో తీసుకున్నాక ఇక్కడికి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ చాపరాయి చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. రోడ్డు చూసారా ఎంత బాగుందో. మీకు వస్తున్న ట్రాక్ కనిపిస్తుంది చూసారా, అదే డార్లింగ్ మూవీలో ప్రభాస్ కాజల్ మధ్య సీన్ ఉంటుంది కదా, ఈ యొక్క ట్రాక్ దగ్గరే తీశారు. మీకు గుర్తు వచ్చే ఉంటుంది ఈ యొక్క ప్లేస్ చూస్తే. ట్రాఫిక్లో ఉండిపోయిన సీన్ అయితే మాత్రం ఇక్కడే తీశారు. చూసారా, బాగుంది కదా ఈ రోడ్డు అంతా కూడా. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంచేశారు. చాలామంది అనుకుంటారు ఎక్కడెక్కడ అని చెప్పేసి. ఇదైతే మాత్రం అరకు నుంచి చాపరాయికి వెళ్ళే వేలో అయితే ఉంటుంది ఈ యొక్క ట్రాక్. చూసారా, రోడ్డు అయితే మాత్రం ఎంత విశాలంగా ఉందో. లడక్ రోడ్స్ లాగే ఉన్నాయి ఇవి అన్నీ కూడా. ఇప్పుడు అయితే మాత్రం, అప్పుడైతే మాత్రం ఓన్లీ సింగిల్ వే ఉండేది. మొత్తం చుట్టుపక్కల కొండలు ఇదంతా కూడా. ఇప్పుడైతే మాత్రం 40 మినిట్స్ లోపే మనం పాడేరు అయితే వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది రోడ్డు అంతా కూడా. డ్రైవర్స్ అయితే మాత్రం అస్సలు ఇబ్బంది పడరు. ఇదంతా కూడా చాలా కొండలు అయితే ఉండేవి ఈ వెళ్ళే వే అంతా కూడా. ఆ కొండలు అవి కూడా కట్ చేసి రోడ్ అయితే వేశారు చాలా చోట్ల. వెళ్ళే దారిలో మాత్రం చాలా వరకు తేనె తయారు చేసే పరిశ్రమలు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం అక్కడ తీసుకొని మనం అయితే వెళ్ళొచ్చు. మనమైతే చాపరాయి బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడే బస్సు వస్తుంది. ఈ బస్సు ఏంటంటే మనకి హుకుంపేట, నెక్స్ట్ వచ్చేసి పాడేరుకి వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ వచ్చి ఆగుతాయి. మనం పార్కింగ్ చేసేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఫైనల్గా మనం అయితే చాపరాయికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ చూసారా, అదిరిపోయింది కదా. ఇది కూడా లాస్ట్ ఇయరే పెట్టారు. ప్రతిదీ కూడా ఎలివేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేశారు. నో పార్కింగ్ అని చెప్పేసి పార్కింగ్ చేశారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ పెద్దగా క్రౌడ్ లేదు కాబట్టి ఎవరు కూడా అంత ఇబ్బంది పెట్టలేదు. లేకపోతే మాత్రం మీరు కొంచెం ముందుకెళ్ళి మన బైక్ అయితే పార్క్ చేసుకోవాలి. మనం ఇంకా టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. అరకు వచ్చిన వాళ్ళు మస్ట్గా చూస్తారు ఈ ప్లేస్ని, చాపరాయి ప్లేస్ని. ఈ సీజన్ ఆ సీజన్ అయితే మాత్రం అస్సలు ఉండదు. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫోన్పే అయితే అవైలబుల్లో ఉంది. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే ఇలాంటి ఏజెన్సీ ఏరియాల్లోని మనకి ఫోన్పే అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి. మనం అయితే మాత్రం టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. 100 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఈ యొక్క గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా డెవలప్ చేశారు ఈ 1 ఇయర్లో మాత్రం. టూరిజం అయితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయట్లేదు. అరకు అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా చేంజ్ అయిపోయింది కదా అప్పటికి ఇప్పటికి. నేనైతే మాత్రం ఒక 10 టైమ్స్ అయితే వచ్చాను. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే మాత్రం. అంత చేంజ్ అయిపోయింది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అది ఇక్కడ ట్రెడిషన్గా రెడీ చేయడానికి అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేస్తారు అందరినీ. ఎవరైనా కావాలనుకుంటే 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు లేడీస్కి అయితే. రైట్ సైడ్ ఈ టెంపుల్ అయితే ఉంది. మనమైతే కిందకి వెళ్ళి వాటర్ లెవెల్ ఎంతవరకు ఉందో ఇవన్నీ కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను.
చూసారా లెఫ్ట్ సైడ్ డస్ట్బిన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ సైడ్ కూడా ఐరన్తో చేశారు. ఇక్కడైతే మాత్రం ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా తీసుకొస్తే మాత్రం మీరు మస్ట్గా యూజ్ చేసుకోండి ఇవి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడైతే పడేయొద్దు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. మీరు తీసుకొచ్చే ప్లాస్టిక్ని మాత్రం దయచేసి ఆ డస్ట్బిన్స్లోనే పడేయండి. ఒకవేళ డస్ట్బిన్స్ లేకపోతే మీతోనే తీసుకువెళ్ళండి తప్ప ఇలాంటి ప్లేసెస్లో పడేయొద్దు దయచేసి. ఈ యొక్క బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. మనం సన్ వచ్చే టైంకి వచ్చాం కాబట్టి మనకి కొంచెం ఈ యొక్క ఎండ అయితే పడుతుంది. 12:30 ఆ టైం అయ్యింది మనం వచ్చేసరికి. ఈ వాటర్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కువ ఫ్లో అయితే లేదు, పర్లేదు కొంతవరకు అయితే. వింటర్ సీజన్లోని మాన్సూన్ టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ అయితే మాత్రం. చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి అయితే దెబ్బలు కూడా తగులుతాయి, ఎందుకంటే అంత షార్ప్గా ఉంటాయి ఈ రాళ్ళన్నీ కూడా. ఇక్కడైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏరియాలోనే జారుకొని అయితే మాత్రం చాలా బాగుంటుంది జారడానికి అది కూడా. ఫస్ట్ అరకులోని ఇంతకుముందు అయితే ఒక 5 టూరిస్ట్ ప్లేసెసే ఉండేవి, రిమైనింగ్ ఏమి ఉండేవి కాదు. అందులో మస్ట్గా ఈ ప్లేస్ అయితే మాత్రం వచ్చేవారు. చాపరాయి అనేసరికి అంత ఫేమస్. ఏరియాలోనే మనం మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా జారుతూ ఉంటారు. సో మనకు పెద్దగా లేరు, ఆ చివరిన కొందరు అయితే కనిపిస్తున్నారు కదా. ఈ యొక్క చాపరాయిని ఈ సమ్మర్లో బాగుంటుంది, ఎందుకంటే స్నానం అది చేయడానికి. నెక్స్ట్ చాలా బాగుంటుంది వాటర్ కూడా. వింటర్ సీజన్లో అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అసలు ఖాళీ ఉండదు ఈ ప్లేస్ అంతా కూడా. మస్ట్గా రికమెండ్ చేస్తాను, సమ్మర్ టైంలో అయితే మాత్రం ఈ ప్లేస్కి అయితే రండి. ఎందుకంటే చాలా తెలియని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉంటారు, కానీ అక్కడ ఏంటంటే పెద్దగా సెక్యూరిటీ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం వాటర్లో దిగుతుంటే వాళ్ళే చెప్పేస్తున్నారు పైకి రండి అని చెప్పేసి, అంత సెక్యూరిటీ ఉంది. సో మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. సో వస్తే మాత్రం మీరు మస్ట్గా విజిట్ చేయండి సమ్మర్ టైంలో అయితే మాత్రం. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇదే దింసా డ్యాన్స్ అని చెప్పేసి ఈ యొక్క స్టేజ్ అయితే అరేంజ్ చేశారు. ఇది కూడా ప్రజెంట్ క్లోజ్డ్లోనే ఉంది. వింటర్ టైంలో అయితే మాత్రం ఓపెన్లో ఉంటుందంటే దింసా డ్యాన్స్ అయితే వేస్తారు ఇక్కడ. చాలా బాగుంది. గ్రీనరీ అయితే మాత్రం మెయిన్ హైలైట్ ఈ ఏరియా అంతా కూడా. చాలా బాగా డెవలప్ చేశారు ఐటీడీఏ పాడేరు వాళ్ళు. ఇంత సమ్మర్ టైంలో కూడా ఈ యొక్క ప్లాంట్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళకైతే మనం థ్యాంక్స్ చెప్పాలి. అంత బాగున్నాయి ఈ యొక్క ప్లాంట్స్ అన్నీ కూడా, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి చూడండి లుక్ అంతా కూడా ఎంత బాగుందో. ఈ యొక్క వే ఎండింగ్కి వెళ్తే మనకి చిల్డ్రన్ పార్క్, నెక్స్ట్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇక్కడి నుంచి మనం ఇది యొక్క దింసా థియేటర్ కింద అయితే పెట్టారు. ఆ ఏరియాలోని దింసా డ్యాన్స్ అయితే వేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి చూడడానికి అయితే వీలు ఉంటుంది. ఈ పువ్వుల చెట్లు చూసారా, మనకైతే వెళ్ళేదారులు చాలానే ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పేసి పిల్లలతో వస్తే మాత్రం ఈ యొక్క ఏరియాలోని పెద్దగా లేవు, బట్ ఇక్కడ కాసేపు అయితే మనం ఉండే అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీకు కనిపిస్తుంది కదా జెంట్స్ టాయిలెట్స్ అవి. ఇది టోటల్గా అయితే చాపరాయి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వస్తే మాత్రం ఇవేవీ లేవు, ఇదంతా కొత్తగానే పెట్టారు. మొత్తం అంతా ఓన్లీ రాయల్తోనే ఉండేది, ఎంట్రీ టికెట్ అయితే ఉండేది, కానీ ఐటీడీఏ పాడారు, యూ మిస్ అయ్యింది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ప్లాస్టిక్ని బాగా అవాయిడ్ చేశారు. నెక్స్ట్ డస్ట్బిన్స్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. సో అందువల్ల ఇంత క్లీన్గా ఉంది ఏరియాని. మస్ట్గా రికమెండ్ చేస్తాను, మీరైతే మాత్రం రండి. వచ్చి అయితే మాత్రం పాడు చేయకుండా మీరు ఏమైనా యూజ్ చేసే ప్లాస్టిక్ ఏమైనా ఉంటే మాత్రం రిటర్న్ వెళ్ళి తీసుకెళ్ళిపోండి, లేకపోతే డస్ట్బిన్స్లో పడేసేయండి. చాలా నచ్చింది నాకైతే మాత్రం. ఎన్విరాన్మెంట్ ఇష్యూలో మాత్రం చాలా చాలా బాగుంది. చూసారు ఎంత బాగుందో డిజైన్ చేశారు. ఇక్కడ లోపల కూర్చొని కాసేపు మొత్తం వ్యూని అయితే ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. మీకు కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను, అందులో ప్లాస్టిక్ని ఎంత వేస్ట్గా పడేస్తున్నారో
ప్రతి వీడియోలో నేను కవర్ చేశాను. ఇక్కడ నేను కవర్ చేద్దాము ఇలా వేస్ట్గా పడేసారని చెప్పేసి చూద్దామన్నా కూడా ఎక్కడా కూడా లేదు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా. చూసారా అక్కడ ట్రెడిషనల్గా రెడీ చేస్తున్నారు ఆల్రెడీ టూరిస్టులని. అది వింటర్ సీజన్లో అయితే వాళ్ళు అస్సలు ఖాళీ ఉండరు. సో ఈ సమ్మర్ టైంలో కాబట్టి చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది, అందువల్లే వాళ్ళైతే ఖాళీగానే ఉన్నారు. ఇది అయితే అదిరిపోయింది కదా. లైట్స్ ఆన్ చేస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ వ్యూస్ అన్నీ కూడా మన ఈవినింగ్ 5 తర్వాత వస్తే. ఈ విధంగా ఉంటుంది చాపరాయి వీడియో అంతా కూడా. సో మీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా వీళ్ళైతే ఉన్నారు ట్రెడిషనల్గా రెడీ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ పాట్స్ ఇవన్నీ కూడా కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా లాస్ట్ 1 year నుండి వచ్చినవే, ఇంతకుముందు అయితే ఇవేమి ఉండేవి కాదు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ చాపరాయి వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ఈ చూసారా మనం అయితే బయటకు అయితే వచ్చేసాం. ఈ అవుట్ సైడ్ ఇవన్నీ కూడా బొంగులో చికెన్ ఇవన్నీ కూడా ఉండేవి. సో సీజన్ కాదు కాబట్టి ఇవన్నీ క్లోజ్డ్లో ఉన్నాయి. సో సీజన్లో వస్తే మీకు అన్నీ దొరుకుతాయి. సో సమ్మర్ టైంలో రావచ్చు, ఎందుకంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు 100%. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.